అయితే కొన్ని పరీక్షలు ఎట్లా వస్తాయంటే మనను చెడపడానికి చేస్తున్నాడు ఆ పరీక్షలు అని చెప్పని వస్తాయి. కాదు అలాంటి పరీక్షలు కూడా నువ్వు తట్టుకుండా లేదా అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు మరి ఇదైపోతావా అని చెప్పలే. నీకు పరీక్ష చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇది తప్పుగా దాన్ని భావించకు. నేను తప్పు చేసేవాడిని కాదు, తప్పు చెప్పేవాడిని కాదు. నేను చెప్తాను, చేయిస్తాను అంతే. ఇంకంతకన్నా ఏం లేదు. అంటే భగవంతుడే ప్రేమ, ప్రేమ అంటే భగవంతుడు. మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడో మానవుడు అన్నీ సాధించగలుగుతాడు. ఆ మనస్సు కంట్రోల్లో లేకపోతే మాత్రం ప్రయోజనం లేదు. మరి మనస్సును కంట్రోల్లో పెట్టుకునే శక్తి అందరికి ఉన్నదా? లేదు కదా. లేకుండా బట్టే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు వాళ్ళంతా. ఎందుకు ఆరాధిస్తారు? లేకపోతే మీ దగ్గర ఏదో ఉంది, మీరు దాన్ని సద్వినియోగపరిస్తారు చేస్తారు అనే భావంతోనే మిమ్మల్ని ఇది చేస్తున్నారు. ఆయన అందరికి ఇవ్వనరా, కొంతమందికి మాత్రం ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా తొందరగా వస్తారు అనుకుంటున్నావేం? రాదు. వాళ్ళు కూడా టైంలు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావా? అంటే ఎన్ని జీవితాలు కావాలి? ఎన్నిసార్లు మనం వచ్చి వెళ్ళిపోవాలి? ఆ వచ్చి వెళ్ళిపోయేది సమయం తగ్గించడానికనే నీకు చెప్పడం. ఇంకా నీకు మరో జన్మ లేదు, అందుకొరకే నీకు చెప్పడం జరుగుతుందిరా. అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. నీ వాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది అన్నా, వాళ్ళు అనేవాళ్ళు నాకు ఎవరు లేరు స్వామి అన్నాను. లేకెవరా 21 మంది ఉన్నారన్నాను. 21 మంది ఇక్కడ నాకు తెలియకుండా ఉన్నారని. నీకు తెలియకుండానే ఉంటారు వాళ్ళు. నిన్ను ఆరాధిస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి, నాకు తెలియాలి. నీకు తెలియలేదు అంటే నీ రూపంలో నిన్ను ఆరాధించమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆరాధిస్తున్నారు. అది నీ రూపంలోనే నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అంతకన్నా ఏం లేదు. నిన్ను చూడలేదు, నీ దగ్గర రాలేదు, కానీ నీ గురించి చెప్తున్నారు.